తెలుగు ప్రజలారా, ఈ వింతను గమనించారా? అసెంబ్లీకి రారు కానీ పదవులు కావాలి. ప్రజలు వీరికి అసెంబ్లీలో 11 స్థానాలకు పరిమితం చేశారు. 11 స్థానాలతో వీళ్ళేమి చేయలేరు. ఒక అసెంబ్లీకి ఒక రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ విధానంగా వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాలేదు జగన్మోహన్ రెడ్డికి. కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని హైకోర్టులో కేసేశాడు. ఏమన్నా సిగ్గులున్నాయండి అసలకి? ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో అసెంబ్లీలో మాట్లాడుతూ, చంద్రబాబు నీ దగ్గర ఇంకిద్దరు ముగ్గురు తీసేసుకుంటే నేను నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నాడు మనిషి. అంటే ఏంటి, 18 కన్నా తక్కువ చేస్తే నీకు రాదని చెప్పాడు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అనుకుంటున్నాడు? హైకోర్టుకి వెళ్తే ఇచ్చేస్తారా చెప్పండి? నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ప్రతిపక్ష సభ్యులు ఉన్నారండి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఏం చేయాలండి? వాళ్ళు అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకి జరుగుతున్న అసౌకర్యాలని చిత్రీకరించడం మనం వీళ్ళేం చేయాల్సిన పని లేదని. మీ అసెంబ్లీ పరిగణలో సపోజ్ విజయవాడ ఈస్ట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి అసౌకర్యాలు ఉన్నాయి, వాటి గురించి పేపర్లో ఏమి రాస్తున్నారు, అవన్నీ సభకు తీసుకొచ్చి ఆ కన్సర్న్ మంత్రి గారికి, అయ్యా మంత్రి గారు, మా నియోజకవర్గంలో ఈ ప్రాబ్లం ఉంది, ఇది సాల్వ్ చేయాలి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని అసెంబ్లీలో ప్రజల కోసం మాట్లాడాలి, మంత్రులను ఒప్పించాలి, ఆ పనులు తొందరగా వేగవంతంగా జరిగేట్టు చూడాలి. అది అసెంబ్లీలో ఎమ్మెల్యే యొక్క పాత్ర. మరి అటువంటి ఎమ్మెల్యే పాత్రను పోషించకుండా, ప్రజల గురించి మాట్లాడకుండా అసెంబ్లీలో బయట కూర్చుని మేము అసెంబ్లీకి రాము, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అతను రాకపోతే జగన్మోహన్ మిగతా ఎమ్మెల్యే రావాలి కదండి. వాళ్ళు రారట, పంపించరట. అంటే అర్థం ఏంటండి? వీళ్ళు అసెంబ్లీకి రారు కానీ వీళ్ళకి పదవులు కావాలి. వాళ్ళు పెద్దిరెడ్డి మాట్లాడతాడు వింతగా, మేము అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పోస్ట్ ప్రతిపక్షకి ఇస్తారు, ఇప్పుడు ఇవ్వట్లేదు, నేను నామినేషన్ వేశాను. ఎందుకు వేసావు నామినేషన్? నువ్వు అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీలో ఆల్రెడీ 2 సెషన్లు జరిగిపోయినాయి. 2 సెషన్స్లో మీరు రాలేదు, ఏం మాట్లాడలేదు. మీ నియోజకవర్గం యొక్క ప్రజల బాధలు, ఇబ్బందులు అసెంబ్లీలో ప్రస్తావన చేయాలి, తీసుకురాలేదు, మంత్రులకు చెప్పలేదు. మరి మీకు పదవులు ఎందుకు? పదవులు ఎవరికి కావాలి? ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసే వాళ్ళకి పదవులు కావాలి. మీకు దేనికి పదవులు? ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడరు. మీకు ఓటేసి గెలిపించారు పాపం 11 చోట్ల. ఆ 11 మంది ప్రజలు, ఆ ఎమ్మెల్యే, ఆ యొక్క నియోజకవర్గ ప్రజలు పాడైపోయినట్టేగా. అంత దౌర్భాగ్య పని చేస్తూ ప్రజలకు ఉపయోగపడకుండా, అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా పదవి, ఈయనకేమో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పదవులు ఇస్తే వీళ్ళు అసెంబ్లీకి వస్తారా? ఎక్కడ చోద్యం చూడండి అసలుకి. ఆటోమేటిక్గా ప్రజలు ఈ యొక్క వైసీపీ పార్టీని దీవించి 18 సీట్లు ఇచ్చుంటే అటు ప్రతిపక్ష హోదా వచ్చేది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పోస్ట్ వచ్చేది. ప్రజలు దీవించలేదు, ప్రజలు చీకొట్టారు. గత 5 సంవత్సరాల్లో ఎంత దరిద్రంగా, ఎంత హీనంగా, ఎంత ఒక రాక్షసత్వంగా పరిపాలించకాకుండా భయభ్రాంతులతోటి భయం పెట్టేసి, నోరు తెరిచి అడిగే ధైర్యం లేకుండా చేసేసి, దోచుకొని అమాయకులను ఇబ్బంది పెట్టి, వాలంటీర్లను అడ్డు పెట్టుకొని, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి 30,000 మంది మిస్సింగ్ అయ్యేది చేశారే. ఏమనాలి వీళ్ళని? ఇటువంటి నీచమైన వ్యక్తులు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. వీళ్ళకి పదవులు కావాలి. ఎందుకని పదవులు వీళ్ళకి? ఎవరి కోసం? జీతాలు తీసుకొని పెన్షన్లు తీసుకోవడానికి. వీళ్ళకి ప్రజలకు ఉపయోగపడరా? ప్రజల గురించి అసెంబ్లీలో మాట్లాడరా? బయట కూర్చొని మాట్లాడతారు. బయట ఏం కూర్చొని మాట్లాడతారండి? చెప్పండి, మీరే నిర్ణయించుకొని తెలియజేయలేరా? ఈ వ్యక్తులు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి పెద్దిరెడ్డి మాట్లాడే నాకు నవ్వు వచ్చింది. నాకు అందుకే వీడియో చేస్తున్నాను. ప్రజలకు ఉపయోగపడని ఈ ఎమ్మెల్యేలు పదవుల కోసమే బతుకుతాము, పదవులు ఉంటేనే మేము అసెంబ్లీకి వస్తామని ఇటువంటి నికృష్ట మనుషుల్ని ఎమ్మెల్యేలకు ఎన్నుకున్నందుకు మీరు సిగ్గుపడాలనిపిస్తుందో సిగ్గుపడండి. మీ నియోజకవర్గంలో ఇటువంటి వ్యక్తులు నెక్స్ట్ టైం మాత్రం గెలిపించకుండా
మంచి వ్యక్తి గెలిపించుకుని అసెంబ్లీకి వచ్చి మీ గురించి మాట్లాడే వ్యక్తులు గెలిపించుకోవాలని తెలుగు ప్రజలకు విన్నవిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.